పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సచివాలయాల వద్ద మహిళలు, వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతోంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు. మరోవైపు ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లాలని లబ్ధిదారులకు చెబుతున్నారు వాలంటీర్లు. దీంతో సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు. ఏ సమయంలో పెన్షన్ ఇస్తారో తెలియక అక్కడే ఉండి ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకున్నారు వృద్ధులు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు సచివాలయ సిబ్బంది. మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సచివాలయాల వద్ద మహిళలు, వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, కడప నుంచి రమేష్ అందిస్తారు. ముందుగా రాజమండ్రి నుంచి శ్రీనివాస్. సంతోష్, ప్రభుత్వం నెలవారీ పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇంకా తూర్పుగోదావరి జిల్లా ఇంకా పంపిణీ కావట్లేదు. అయితే ఇప్పటి వరకు కూడా అమౌంట్ డిపాజిట్ కాలేదని చెప్పి సమాధానం చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పంపిణీ చేస్తామని సచివాలయాల దగ్గర చెప్తున్నారు. దీంతో సచివాలయాలన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2,43,000 మంది పెన్షన్లు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 72,90,00,000 రూపాయలు నిధులు మంజూరు కావాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు డిపాజిట్ కాకపోవడంతో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక మహిళ పెన్షన్ తీసుకోవడానికి వచ్చారు. ఆమెకి ఏం సమాధానం చెప్పారో సచివాలయ ఉద్యోగులు అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏమన్నారు? లేదండి, ఈ లక్ష మళ్ళీ ఇందాక వచ్చానండి, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. 4 గంటలకు ఇస్తాం, మళ్ళీ వెళ్ళిపోమంటున్నారండి. అయితే ప్రతి నెల ఎలా జరిగేది? ప్రతి నెల ఎలాగా ఇస్తున్నారండి. ప్రతి నెల ఇంటికి వచ్చి ఇంటికే ఇస్తున్నారండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారులేండి. ఈ నెల ఏమన్నారు? ఈ నెల ఏమండి, అదే అండి, మరి డబ్బులు రాలేదు, టైం పడుతుంది, 4 గంటలకు రమ్మన్నారండి. 4 గంటలకు రమ్మన్నారండి. అంటే వాలంటీర్లు ఇస్తే బాగుండేదా? వాలంటీర్లు ఇస్తే బాగుంటుందండి. మరి ఇంటింటికి వస్తారు కదండి వాళ్ళు, మనం పక్కన ఉన్న అక్కడ అన్న కేకేసి ఇస్తారండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ పని కట్టుకుని రావాల్సి వస్తుందండి. అమ్మ, మీరు పెన్షన్ కోసం వచ్చారు? అవునండి. ఏమంటున్నారు పెన్షన్ కోసం వస్తే? మీ దగ్గరికి వెళ్ళమన్నారండి, అంతే అండి. అయితే ఈ నెల ఇప్పుడు 3వ తారీఖు నుంచి ఇస్తానన్నారు కదా, మరి ఇప్పటి వరకు అమౌంట్ రాలేదంటున్నారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలు అండి. ఇలా ఎన్నిసార్లు తిరుగుతున్నారు మీరు? 2 సార్లు వచ్చామండి, అంతే అండి. నాకు మా పాప తీసుకొచ్చిందండి, అంతే అండి. ఇందాక వచ్చామండి, వచ్చి వెళ్ళిపోయామండి. 3వ తారీఖున ఇస్తానన్నారండి. ఎలాగ అప్పుడు మరి ఇటువంటి ఇబ్బంది? ఎంతమంది వాలంటీర్లు ఎలాగిచ్చేవారు? ఇంత పొద్దుటే వచ్చి ఇచ్చేసేవారండి. 1వ తారీఖు 1వ తారీఖున ఇచ్చేసేవారండి, ఇచ్చేసి వెళ్ళిపోయేవారండి, అంతే. అంటే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు రాకపోవడానికి కారణం ఏంటి? మరి వెళ్ళొద్దన్నారండి. ఎవరో ఫోన్ చేయలేదండి, వెళ్ళొద్దన్నారు. 3వ తారీఖున ఇస్తారమ్మా, వెళ్ళండి అన్నారు. అందుకని ఈ రోజు వచ్చామండి. ఈ రోజు ఏమంటున్నారు? ఇంకా వెళ్ళలేదండి లోన్కే.
అది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వృద్ధులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఎక్కడ కూడా ఈరోజు ప్రారంభం కాలేదు. దీంతో ఇంకా బ్యాంకులోకి నిధులు మంజూరు అవ్వలేదు, అందుకు చేతనే మేము పెన్షన్లు ఇవ్వట్లేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. దీంతో ప్రత్యేకంగా టెంట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ మంచినీటి కూడా తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వృద్ధులు వచ్చిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేయట్లేదనే విషయం తెలియడంతో వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ఆవిడ అమ్మ, పెన్షన్లు పంపిణీకి ఏమంటున్నారమ్మా? ఇంకా రాలేదు కదండి, ఇక ముసలావిని తీసుకుని వచ్చాం, వేళ పడద్దు అన్నారు. అంటే ప్రతి నెల అలాగంది ఇది? ప్రతి నెల బాగా అంది. 1వ తారీఖు 1వ తారీఖు కల్లా తెచ్చిచ్చారు. వీళ్ళని తిప్పి మేము తిరగాలి కదా, వీళ్ళు తిరగలేరు కదండి, పిల్లలుగా మేము తిరగాలి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు బాగుండేదండి ఇది వరకు, ఈసారి మరి ఇలాగ అయింది కదా. ఎందుకు చేతన అంటారు? ఎందుకు చేతనే ఉందండి ఇంకా, అంటే ఎలక్షన్ కూడా అమల్లో వచ్చిందని చెప్పి అందుకనేసి ఇవ్వకూడదంట అనేసి అంటున్నారు కదా. లేకపోతే జగన్ మామూలుగా ఇచ్చేయమని చెప్పారు కదా, మళ్ళీ వారంటీలు అనౌన్స్ చేస్తారు. మరి వీళ్ళు ఏమంటున్నారు మరి? ఇప్పుడు వచ్చి వాలంటీర్లు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా రావట్లేదా? అసలు కంటిన్యూ ఫోనే ఇది అవ్వట్లేదు కదండి, వాళ్ళు ఫోన్ కట్ చేశారు కదా. ఫోన్ ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? బాగా ఇబ్బంది పడుతున్నాం కదండి. ఇక రేపు రమ్మంటున్నారండి ఇవన్నీ తీసుకుని. అలాగే ఎన్నిసార్లు తిరుగుతున్నారు? ఇప్పుడే వచ్చామండి, ఇవన్నీ తీసుకురావాలి కదా అని వచ్చాము. నువ్వు సేదంటే వారంటీ నెంబరు అవ్వట్లేదని చెప్పాము. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ లోపలే కూర్చొని ఇక్కడ అంతా కూడా ఉంటున్నారు. ఎప్పుడు బ్యాంకులోని ఈ అమౌంట్ పడుతుందా, ఎప్పుడు పంపిణీ చేసిన తర్వాత ఎప్పుడు ఈ పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎదురు చూడటం జరుగుతున్నది. ఇక్కడ అందరూ కూడా చూసినట్లయితే వృద్ధులందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ పెన్షన్ల కోసం ఇక్కడ పడిగాపులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ మళ్ళీ పెన్షన్లు ఇవ్వకపోయేటప్పటికి వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కొనసాగుతున్నది. అమ్మ, ఇక్కడ ఎలాగున్నది ఇప్పుడు? మీకు పెన్షన్ వచ్చిందా? రాలేదండి, ఇంటికి వచ్చారు, ఇవ్వలేదండి. ఇప్పుడు వచ్చానండి. అంటే ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేవారు కదా? ఇచ్చేవారండి. ఈరోజు ఈసారి ఈ నెల ఇవ్వలేదండి. ఇంకా ఎప్పుడు వరకు కూడా ఇస్తారంటున్నారు? ఏమో తెలియదమ్మా, ఇప్పుడు అడగడానికనే వచ్చాను. ఇప్పుడు వరకు 3వ తారీఖు వచ్చినా సరే ఇంకా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుందండి? అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడైతే ఇంకా పెన్షన్లు అయితే మంజూరు కావట్లేదని చెప్తున్నారు. దీంతో నిధులు రాకపోవడం కారణంగానే ఇంకా బ్యాంకులో డిపాజిట్ కావలేదు, అందుచేతనే తాము ఇవ్వట్లేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పడిగాపులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా లోపల సచివాలయంలో అడగడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ అమౌంట్ వచ్చిందా లేదా అని చూడటం అలాగని చూస్తున్నది. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ పంపిణీ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ 4 గంటల లోపల అమౌంట్ పడినట్లయితే 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఇక్కడ పంపిణీ చేయడానికి అధికారులు అయితే సిద్ధంగా ఉండటం జరిగింది. అన్ని కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం